పరిశుద్ధుడైన యేసు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగులో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుంటూ మరి సమస్తము ఇచ్చే దేవుడు, ఇచ్చుట నేర్పించే దేవుడు, ఈ అంశం మీద కొంతసేపు చెప్పుకుందాం. మరి మన జీవితాలు పెద్దవైనా చిన్నవైనా, గమ్యం దగ్గరున్నా దూరమైనా, చివరకు మిగిలేది పిడికెడు అనుభవాలు, అనుభూతులు, గుప్పెడు లేక గంపెడు జ్ఞాపకాలే కదా. మరి మనం చేసే పని గొప్పదైతే గొప్పవారిగా మిగిలిపోతాము, లేకపోతే గొప్పవానిగా నిలవబెట్టేది మన మంచి పనులే కదా. మరి మన జీవితాలు ఎంత ప్రాణం పోస్తామో ముఖ్యంగా, ఎన్ని సంవత్సరాలు జీవించామో కాదు, కానీ మనం ఎలా జీవించామో అది ముఖ్యం. అందుకనే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ బెటర్ దెన్ క్వాంటిటీ ఆఫ్ ఇయర్స్ వి లివ్. ఎంతకాలం జీవించడం కాదు, మనం ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకోగలిగినా క్రీస్తు వైపుకు, పరిశుద్ధత వైపుకు వెళ్ళటానికి నడిపించే మార్గాలు ఇవే కదా. ఒంటరితనమేమో ధైర్యం నేర్పిస్తుంది, శ్రమల ఓర్పు నేర్పిస్తుంది, సమస్యలు విశ్వాసం నేర్పిస్తాయి. మరి ద్వేషించే వ్యక్తుల ద్వారా ప్రేమ నేర్పిస్తాయి, నిందించే వ్యక్తుల ద్వారా సహనం నేర్పిస్తాయి, ఏకాంతం ద్వారా ప్రార్థన నేర్పిస్తాయి, కష్టాలు బాధల ద్వారా కూడా ప్రార్థన నేర్చుకుంటాం. ఇవన్నీ నిత్యంగా మనకు అవసరమయ్యేదే దేవుడు మనకు నేర్పిస్తూనే ఉంటాడు. అయితే మరి మన సలహాలు ఎవరైనా చెప్పచ్చు, కానీ సహాయం చేసేవారు మాత్రం తక్కువే ఉంటారు. జీవితం ఒక పాఠశాల, నేర్చుకుంటూనే ఉండాలి. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం, ఇవన్నీ నేర్చుకోవడం ద్వారా నేర్చుకోవాలి. ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకోవాలి, మోసపోయి ఎలా జాగ్రత్త పడాలో నేర్చుకోవాలి, చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి, పడిపోయి ఎలా ధైర్యంగా నిలబడాలో నేర్చుకోవాలి. ఈ లోకంలో కన్నీరు తుడిచే ఒక్క వేలే, కానీ చప్పట్లు కొట్టేది 10,000 ఉంటాయి. మనం పడిపోతే నవ్వుకునే పెదాలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్త పడాలి. చిరునవ్వు సదా పెదవులపై ఉండాలి, దుఃఖం మనసులో ఉండాలి, కష్టం గడపలోనే ఉండాలి, పరువు నలుగురిలో ఉండాలట. జ్ఞానం మనసు మరి సదా రక్షిస్తుంది కదా మనల్ని. సంపాదించే సంపదను మనమే రక్షించుకోవాలి, కానీ జ్ఞానము అవగాహన ముఖ్యం. మంచి మాట లేకపోతే బంధాలు, అనుబంధాలు మాయమైపోతాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ మనం బతుకుదాం. సమస్తం ఇచ్చే దేవుని మీద ఆధారపడదాం. మరి ప్రభు నామంలో మరి మనకందరికీ కూడా శుభాలు జరగాలి. మానవుల నైజము ఈ ఇష్టమైన వారికే ఇచ్చేవారిగా ఉంటుంది, కానీ దేవుడైతే అందరినీ ప్రేమించే దేవుడు, అందరికీ ప్రభువు, అందరి ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడని బైబిల్ గ్రంథంలో చూస్తూనే ఉన్నాం. హాగర్ అన్యురాలు, ఆయన చూసిన దేవుడు అని పేరు పెట్టింది. ఎందుకంటే ఆపత్లో ఆదుకున్నాడు కదా, సహాయం చేశాడు. తన భర్త అబ్రహాము మరి దేవుణ్ణి ఎంతగా నమ్మాడో గమనించుకుంది. దాని దేవుని ప్రార్థించుకుని సహాయం పొందింది. అన్యుడైన కర్ణులి ప్రార్థనలు ఆలకించి పేతురు ద్వారా బోధింపబడి ఆత్మను పొందుకొని కుటుంబం అంతా రక్షించబడిన అనుభవాలు చూస్తున్నాం. దయ్యాలు కూడా దేవుని మరి మంచిగా పలకరించాయి. మరి ఆలకించి ఇచ్చేవాడు, దేవుని అడిగి పొందుకోవాలి. నమ్మదగిన దేవుడే ఇవ్వగలడు. అవధులేని రీతిగా మరి అన్లిమిటెడ్గా, సమృద్ధిగా, పరిపూర్ణంగా ఇచ్చే దేవుడు మనకున్నాడు. అబ్రహాము మరి దేశం అంతా మరి దేవుని చూపించి ఇదంతా ఇస్తాను, నీ సంతతికి ఇస్తానని చెప్పాడు కదా. అబ్రహాముకు ఆశీర్వాదం ఇచ్చాడు, కనుదృష్టి చూపించాడు, హద్దు చూపించాడు, తూర్పు దిక్కు చూశాడు, 4 దిక్కులు చూపించాడు. అవన్నీ చూసేదంతా ఇస్తా అన్నాడు. ఆయన దగ్గర అడిగి పొందుకోవాలి. ఆయన హృదయం అబ్రహాంతో పెనవేసుకుంది కాబట్టి అంత చక్కటి దీవెలను పొందుకోగలిగాడు. లోతు అయితే సొదొమ గొమొర్రా వైపు చూచాడు, తన చూపు వేరుగా ఉంది. లోతు దేవుడిచ్చే ఆశీర్వాదాల వైపు చూడక ముందే అందమైన మరి సొదొమ గొమొర్రా పట్టణం ఎంతో సుందరంగా కనబడితే అది పాపిష్ల నగరంగా గమనించక అది కోరుకుని పతనమయ్యాడు, ఆకర్షితుడయ్యాడు, దీవెన పోగొట్టుకున్నాడు. మరి ఫస్ట్లోనే ఆదాము భార్య హవ్వ పండు రమ్యమైనదిగా చూచింది కదా, అప్పుడు దేవుని ఆజ్ఞను మీరి మరి నష్టపడింది కదా. ఆ అనుభవంలో మనం చూపు సరిగ్గా ఉండాలి. దావీదు యుద్ధకాలంలో యుద్ధం చేయకుండా మిద్దెపై చూపు పాపంలో పడ్డాడు. లోతును సొదొమ చూసినట్టుగానే వెనుకకు చూసి మరి ఉప్పు స్తంభం అయిపోయింది. మరి 2వ ఛాన్స్ ఇచ్చాడు, కానీ భార్య నష్టపడ్డాడు. ఉప్పు స్తంభంగా చూచే దేవుని చూపులో జాగ్రత్తగా ఉండాలి. చెడు చూపు చూడక, వ్యర్థమైన దాన్ని చూడక, హృదయపూర్వకంగా దేవుని సేవిస్తూ ఆయన వైపు చూస్తూ బ్రతకాలి. అప్పుడే దీవిస్తాడు. ఒకసారి అబ్రహాం ఆకాశం భూమిని చూపించి దీవెనలు ఇస్తా అన్నాడు. అంటే పరలోక సంబంధమైంది, భూలోక సంబంధమైంది కూడా ఇచ్చే దేవుడని చూపించాడు. మరి మార్కు 10:31 పర సంబంధమైన మరి భూ సంబంధమైన దీవెనల గురించి చక్కగా చూపించాడు. అదే ఏంటంటే
మరి అందరిని మీరు వదులుకుంటే నా కొరకు నిలబడితే నేను ఎన్నో దీవెనలు మీకు సంప్రాప్తి చేస్తా అని, మరి భూమిలో రాబో కాలమందు నిత్య జీవం కొరకు కూడా మరి దీవెనలు ఇస్తా అని చెప్పాడు. మరి కాలేబు కూడా కొండ ప్రాంతం అడిగాడు. యెహోషువ 14:12లో మరి నేను 80 సంవత్సరాలు 40 ఏళ్ల బలమే ఉంది, ఆ వాగ్దానం నెరవేర్చిన అది హెబ్రోన్ అనే ప్రాంతం, సహవాసం అనే అర్థం గల ప్రాంతాన్ని బహుమతిగా ఇచ్చాడు. మన దేవుడు ఇచ్చే దేవుడు, ఏదడిగితే అది ఇచ్చే దేవుడు. మరి కొడల తట్టు కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ దొరుకుతుందని చెప్తూ యెహోవా వల్లనే నాకు సహాయం దొరుకుతుందన్నాడు. ఆయనే సహాయం చేసేవాడు, మనుషుల వైపు చూడకూడదు. అన్ని ప్రయత్నాల్లో ఫలించాక చివరిగా దేవుని చూడటం కాదు, ముందుగానే ఆయన రాజ్యాన్ని వెతికే అనుభవంలోకి మనం రావాలి. రెండవదిగా ఆనందంలో సమృద్ధిగా దేవుని అడగాలి. అడుగుపెట్టు స్థలమంతా ఇచ్చే దేవుడు. మరి యెహోషువ 1:3లో కూడా మరి మోషే కదా తోడుగా ఉన్నాను, నీకు కూడా అలాగే తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడు. అలాగే ధైర్యం ఇచ్చాడు, చక్కగా సమర్థవంతంగా నెరవేర్చుకున్నాడు. మరి కీర్తనలు 2:8లో నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యంగా ఇస్తా అన్నాడు. మరి విలియం కేరీ పాత చెప్పులు కుట్టుకునేవాడు. ప్రపంచ పటాన్ని పెట్టుకుని అది భారతదేశం వైపు కేంద్రీకరించి అక్కడ విగ్రహార్థికుల కోసం ప్రార్థించేవాడు. ఆ దేశంలో అడుగుపెట్టాలని ఎంతగానో కోరుకునేవాడు. అంత పేదవాడు. అలా ఆశతో కోరుకున్నందుకు మరి ఒక మీటింగ్లో ఎవరైనా ఇండియా వెళ్తారా అన్నప్పుడు తను నిలబడి నేను వెళ్తా అంటే అందరూ నవ్వారు. చెప్పులు కుట్టుకునేవాడు నీవేం చేస్తావంటే, చెప్పులు కుట్టడం కాదు, పాత చెప్పులు బాగు చేసేవాడని తగ్గింపుతో చెప్పుకుని ఎంతో సహనంతో నిలబడి వెళ్ళి మనకు బైబిల్ అందించినటువంటి ఎన్నో గొప్ప కార్యాలు చేసిన విలియం కేరీ అభినందనీయుడు. ఎంత గొప్ప సామాన్యుడే కానీ గొప్ప కార్యాలు చేయగలిగాడు. ఆయన మన స్ఫూర్తిగా తీసుకోవడం చాలా అవసరం. అంతేకాదు ఆయన మరి మరి మన దేశానికి అపరిమితంగా సేవ చేసిన వాడయ్యాడు. పరమ తండ్రి మరి జ్ఞానము ఆరోగ్యం ఇచ్చే దేవుడు. సొంత విజయాలు తల్లిదండ్రులు ఇవ్వలేరు, దేవుని అపరిమితమైన అద్భుతాలు మనతో చేయించగలడు. మూడవదిగా అడగక ముందే మనకిచ్చే దేవుడు. తగిన కాలంలో మన ఆత్మీయ స్థితి గమనించి ఇస్తాడు. భయభక్తులుగా ఉన్నామా లేదా అని చూస్తాడు. మరి అడగక ముందే ఇచ్చే దేవుడు. మరి సిలువలో ఆఖరిగా మనకి చివరి బొట్టు వరకు రక్తము కాచి ప్రేమించి సమస్తం ఇచ్చిన దేవుడు. అందుకనే మనము సమయము, సంపద, తలాంతులు అన్నీ కూడా దేవునికి ఇచ్చి మనం ఘనపరిచే వారంగా ఉండాలి. మరి ఆయన అడుగుపెట్టిన స్థలంలో సేవ చేసి దీవెనలు మన దేశానికి వచ్చి మెడ్రాస్లో మరణించిన ఘనుడే హతసాక్షి అవ్వలేదా? దావీదు ఎత్తైన కొండపైకి ఎక్కించిన ప్రార్థించాడు. గొర్రెల దొడ్డిలో ఉండే దావీదును మరి సింహాసనంపై నిలిపాడు. న్యాయాధిపతులు 16లో యెహోవా నన్ను జ్ఞాపకం చేసుకో దయచేసి అని సంసోను అడిగినప్పుడు వెంటనే ఆ శక్తి ఇచ్చాడు, ఆ శత్రువుని చంపగలిగాడు. మనం అడగగానే దేవుడు ఆపత్కాలను నమ్ముకొని తగిన సహాయకుడని మనం వీళ్ళందరూ అనుభవాలు బట్టి మనం నేర్చుకుంటూ ఉంటాం. అయితే మరి ఇచ్చిన వాళ్ళల్లో న్యూ టెస్టిమెంట్లో కూడా లూకా 21:4లో మరి దేవుడు మరి యెరూషలేము దేవాలయంలో ఉండగా కనిపెట్టుకుని చూస్తూ ఉన్నప్పుడు ఒక పేద విధురాలు మరి తన 2 కాసులు ఇవ్వటం చూసి ఎంతో చక్కగా అభినందించాడు. దేవుని సంతృప్తి పరిచేవారిగా ఆయనకు ఇష్టమైన రీతిగా చేస్తే హృదయపూర్వకంగా ఇచ్చింది ఆయన ఎంతో స్వీకరించి సంతోషపెట్టి ఘనపరుచుకున్న దేవుడని ఆ స్త్రీ యొక్క జీవితం ద్వారా మనం గమనిస్తాం. తను ఉన్న యావత్తు మరి ఇచ్చింది. యెరూషలేము పెద్ద దేవాలయంలో ఇశ్రాయేలు పండుగ రోజు అందరూ గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ వంతు ప్రకారంగా వేస్తుంది గమనించాడు. కానీ పేద విధురా వేసింది కూడా గుర్తుపెట్టుకున్నాడు. 2 కాసులు వేసింది, అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. అనుకున్న దాంట్లో లేములో తనకు ఇచ్చిందని అభినందించాడు. మన జీవితంలో మనం ఏం చేసినా అని చాటుగా చేసినా అని గుర్తించే దేవుడు. మరి ఒక భక్తుడు చెప్పినటువంటి మెసేజ్లో ఆయన చెప్పిన మెసేజ్ ఇవ్వడం అనే స్ఫూర్తి తీసుకొని ఇది నా వాక్యం నేను ఆరంభించాను. ఆయన చెప్పిన అనుభవం ఆయన చదువుకునే రోజుల్లో ఆంధ్రాలో మరి వైజాగ్లో మిస్ లాజరస్ అనే ఆవిడ 72 ఏళ్ళ ఆవిడ మరి ఎంతో గొప్ప ఆస్తిపరురాలు. ఆవిడ స్టూడెంట్స్కి చక్కగా బైబిల్ స్టడీ తీసుకునేవారట ఆ యూనివర్సిటీ బిడ్డలకు. తను ఎంత ఆస్తిపరురాలు, తన మొత్తం ఆస్తిని పేదలకు ఖర్చు పెట్టేదట. మరి ఆ పద్మశ్రీ అవార్డు కూడా తీసుకున్నారట ఆవిడ చేసిన పరిచర్యలకు. విద్యార్థులకు ఎంతో వివరంగా బైబిల్ వాక్యాన్ని బోధించి వాళ్ళని స్థిరపరిచేవారట. ఆవిడ నిజంగా ఎన్నదగిన ఆవిడ చనిపోయే ముందు ఆవిడ కర్రను అమ్మి కూడా పేదలకు ఇమ్మని కూడా చెప్పారంట అంచె రోజుల్లో. అంత చక్కని సేవ చేసిన అభినందనీయురాలు. అదే కొత్త నిబంధనలు ఇంకా మరి ఈ రకంగా సేవ చేసిన వాళ్ళు కూడా చాలామంది. మరి దేవుడు కూడా ఇచ్చే అనుభవంలో మరి ధనవంతుడైన వ్యక్తి ఒకడు వచ్చినప్పుడు ఆయన అడిగినప్పుడు మరి ఏ విధంగా
నిత్య జీవం వారసులు అవుతామని అన్ని రకాలుగా అడిగినప్పుడు ఆడు చెప్పినటువంటి జవాబు మనకెంతో ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా గతంలో ఏలియా కాలంలో కూడా ఒక సారిపోతే విధవరాలను దేవుడు నిర్మించుకున్నాడు. తర్వాత అవసర టైంలో కాకుల ద్వారా ఆహారం అందించుకోగలిగిన భక్తి గల జీవితాన్ని ఏలియా పొందుకున్నాడు. మరి కాకులు ఇవ్వడం అంటే ఆశ్చర్యం, కానీ పోషించుకున్న దేవుడు, ఇచ్చే దేవుడు, అవసరాలు తీర్చే దేవుడు. దేవునికి మరి విరోధంగా బ్రతికి దేవునికి శిక్ష రాకుండా మనం జీవితం ఇచ్చేవాళ్ళంగా, మనం ఆశీర్వాదం పొందేవాళ్ళంగా జీవించడం చాలా అవసరం. మన జీవితాల్లో మన యోధానికి ఎదురుగా కెరీతుబాగు దగ్గర ఉన్నప్పుడు అది ఎండిపోగానే మళ్ళీ ఇంకొక స్త్రీని, విధవరాల్ని, అక్కడ సరిపడే విధవరాల్ని సిద్ధంగా ఉంచి, అసలే ఏమీ లేదు ఆవిడకి, అయినా ఒక అప్ప ఇవ్వడానికి సిద్ధపడింది. అది వేదవధుర ఎలా కానుక ఇచ్చిందో అలాగే దేవుని సేవకునికి ఇవ్వడానికి ఇష్టపడింది ఆవిడ. ఇచ్చినందుకు ఆ కొంచెం నూనెని ఆ దేవుడు ఆశీర్వదించి ఆ కుటుంబం పోషించబడటానికి దేవుడు సిద్ధపరిచిన అనుభవాన్ని మనం చూస్తాం. అందుకే ఇచ్చే అనుభవంలో, దేవుని బిడ్డలకు ఇచ్చే అనుభవంలో, అదేవిధంగా గణరాలు కూడా మరి దేవుని సేవకుడికి ఎలీషాకి అక్కడ గది సిద్ధం చేసినందుకు తను కూడా మేలు పొందింది. అలాగే ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. మరి దేవుని బిడ్డలకు సహాయం చేసే వాళ్ళంగా ఉండాలి, దేవునికి ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. ప్రవక్త మరి ఎన్నో అసహాయతలో మరి ఆ ప్రవక్త నమ్మింది, సమస్తము ఉందున్నట్టు తెలిపింది, ఎంతుందో అదే చెప్పేసింది. మనం కూడా దేవుని దగ్గర హృదయాన్ని కుమ్మరించి ఏ దాపరికం లేకుండా ఉందున్నట్టుగా దేవుని చెప్పుకుంటే మనకు అన్ని అవసరాలు తీర్చే దేవుడు అన్న గుర్తుపెట్టుకోవాలి. దేవునికి ఇచ్చట ద్వారా మరియు దేవుని మాట వినటం ద్వారా మనము శక్తిని పొందగలము అని ఈ మాటల ద్వారా మనం నేర్చుకోగలం. మరి మాట వినితే కూడా దేవుడు కోరుకునేటువంటి గొప్ప అనుభవం కాబట్టి దేవుని మాట జీవం కలది, మన పరిస్థితులు మారుస్తుంది. 2 కొరింథీ 12:9 అందువలన దేవుడు పౌలుతో చెప్పిన మాట ఏంటిది? నా కృప నీకు చాలును, బలహీనతల యందు అతిశయపడుతున్నాను కూడా ధైర్యంగా చెప్పాడు. పౌలు బలహీనతో బాధపడినా సరే ఆయన మాట విని మరి లోబడి ఆ శక్తిని పొందడానికి ఇష్టపడ్డాడు. యేసయ్య నామంలో శక్తి ఉంది. మనకు మనుషులకు నుండి మనకు ఆదరణ కాదు, క్రీస్తు నుండే మనకు ఆదరణ, శక్తి కావాలి. మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయగలది శక్తి. దేవుని శక్తి మన అన్ని ప్రశ్నలకు, సమస్యలకు జవాబునిస్తుందని గ్రహించాలి. దేవుని సన్నిధి రాకుండా ఆటంకాలు ఎన్నో వస్తూ ఉంటాయి, కానీ మనం ఎప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, నా కృప నీకు చాలన్న క్రీస్తు మాట ధైర్యం ఇవ్వాలి. అయితే ఎఫెసీ 3:15-18 మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మచేత బలపడి, నేను క్రీస్తు శక్తితో నేను నింపబడి ఉన్నాను. శక్తిని పొందుటకు ఒక విశ్వాసలో ఉండదగిన లక్షణాలు ఏంటంటే విశ్వాసమే. మరి శక్తిని పొందాలంటే హృదయంలో విశ్వాసం నివాసం చేయాలి. విశ్వాసం లేని క్రియలు మృతము. యేసు నామంలో పాడొచ్చు, ఎన్నన్నా చేయొచ్చు, కానీ విశ్వాసము మన గుండెలో లేకుండా మనం ఎన్ని చేసినా సరే వ్యర్థమే. మొదటిగా మనం ఆయన మాట వినటంలో మనం జాగ్రత్త పడాలి. మరి విశ్వాసం నివాసం చేసినప్పుడు మనం శక్తిని పొందుతాం. ఇచ్చటి ద్వారా మరి మాట వీటి ద్వారా కూడా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. అయితే రెండవదిగా 2 కొరింథీ 12:10 నేను ఎప్పుడు బలహీనుండో అప్పుడే బలవంతుండం, నిందల్లో, హింసల్లో, ఇబ్బందుల్లో, ఉపద్రవములో సంతోషిస్తున్నాను. బలహీనతల్లో, నిందల్లో, ఇబ్బందుల్లో మరి సంతోషించే అనుభవం నేర్చుకోవడం అంటే అప్పుడు ఆయన శక్తి పరిపూర్ణ అవుతుంది. కాబట్టి మొదటిగా విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఆయన మాట విని విశ్వాసం ఉంచడం ద్వారా శక్తి పొందుతాం. ఆయన మాట ప్రకారంగా మన బలహీనతలో మనం సంతోషించడం ద్వారా, అది కష్టమే కానీ సంతోషించడం ద్వారా మనము మరి శక్తిని పొంది ఆయన పరిపూర్ణమైన శక్తివంతులుగా మార్చగలము. మూడవదిగా 1 కొరింథీ 10:13 మనుషులు కలిగి శోధనలు తప్ప సహించగలిగిన శోధనలే మనకిస్తాడు, మనం తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాడు. శోధన అంటే పరీక్ష. ఈ పరీక్షలో నెగ్గిన వారు శక్తి సంపన్నులై పరిపూర్ణులు అవుతారు. కాబట్టి 3 అనుభవాలు మనం గుర్తుపెట్టుకుందాం. దేవుని ఇచ్చడి ద్వారా మనం ఆనందం పొందుతాం, శక్తిని పొందుతాం. మరి మాట వినటం ద్వారా, విశ్వాసం నిలుపుకోవటం ద్వారా కూడా శక్తిని పొందుతాం. రెండవది, నిందల్లో, ఇబ్బందుల్లో మనం సహించడం ద్వారా మరి శక్తిని పొందుతాం. మరి దేవుడు మనకు అనుగ్రహించిన టెస్ట్ చేసిన పరీక్షలు నెగ్గుట ద్వారా ఆయన శక్తిపూర్ణం అవుతాం. ఈ విధంగా మనం క్రైస్తవ విశ్వాసిక లెంట్ సమయంలో మరి ఇచ్చుట నేర్చుకోవాలి, మాట వినట నేర్చుకోవాలి. మాట వినట ద్వారా 3 రకాలుగా శక్తిని పొందుకుంటాం. మరి దేవుని నుండి మరి ఆ అద్భుతమైనటువంటి దీవెనలే కాబట్టి మనం అటువంటి అనుభవాలన్నీ కూడా మరి నేర్చుకుని మరి ముందుకు సాగుదాం. ఆయన కృప మనతో ఉంటూ మనల్ని కొత్త కొత్త అనుభవాలతో
ఈ లెంట్ కాలంలో మరి దాతృత్వం కలిగి ఉండటం. నిజంగానే ఈ ముస్లిమ్స్ కూడా వారు రంజాన్ టైంలో ఎన్నో దాన ధర్మాలు చేస్తారు. వాళ్ళు ముఖ్యం కాదు, మనకి కంపారిటివ్ కాదు, కానీ దాన ధర్మాలు చేయడం కూడా మరి లెంట్ సమయంలో ఒక భాగంగా కొందరు చెప్తారు. కానీ మంచి హృదయంతో పేదవారిని ఆదరించటం, తర్వాత మరి దేవుని మాట విని శక్తిని పొందటం, ఆయనలో శక్తిని పొందుకుని మరి దేవునికి అతి సన్నిహితులుగా జీవించటం ఆయన కోరుకుంటాడు. కాబట్టి ప్రభు ప్రేమలో అతి సన్నిహితంగా సాగిపోదాం. అటు కృప ప్రభు మనకు